హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్లో భాగంగా ఆ సిలబస్లో భాగంగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటిది అంటే గనక ఈ టాపిక్ పేరు తెలుసుకునే దానికన్నా ముందు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. మరి జనరల్గా జనరల్గా అండి మన శరీరంలో అనేక రకాల జీవక్రియలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఇవి నిర్వహించబడతాయి. జీవక్రియలు అంటే జనరల్‌గా చెప్పొచ్చు మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి పిలవచ్చు. ఏంటండి? మెటబాలిక్ మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి అనొచ్చు. గుర్తుపెట్టుకోండి. మెటబాలిక్ యాక్టివిటీస్ లేదా జీవక్రియలు అంటారు. నాన్న, జీవక్రియలు అంటే ఏంటి అంటే మన శరీరంలో అంటే ఇప్పుడు నేను మీకు ఇలా పాఠం చెప్పడానికి తోడ్పడే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో యాక్టివిటీస్ నడవడానికి యూజ్ అయ్యే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పని చేయడానికి ఒక కెమికల్ మెకానిజం అనేది అవసరం. ఒక రసాయనికంగా ఒక పని అనేది జరగాలి. అలాంటి క్రియలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే జీవక్రియలు లేదా మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి అంటాం. ఓకేనా? మరి నాన్న, ఇలాంటి జీవక్రియలు లేదా మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి అంటే ఓకేనా, ఇలాంటి జీవక్రియలు లేదా మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది జరగాలి అంటే మన బాడీకి ఏం కావాలి సార్ అంటే కొంత శక్తి అనేది అవసరం. ఓకేనా? కొంత శక్తి అనేది అవసరం. ఈ శక్తినే నేను ఎనర్జీ అని చెప్పేసి చెప్తా ఉంటాను. మరి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, రైల్వే ప్యాటర్న్లో మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఎవరు సార్ అంటే ఆ ఎనర్జీయే గ్లూకోజ్ అని చెప్పి మనం చెప్తాం. ఏమని చెప్తాం? గ్లూకోజ్ అంటాం. ఓకేనా? గ్లూకోజ్. నాన్న, ఇంపార్టెంట్ బిట్, మానవ శరీరంలో గ్లూకోజ్ అనేది ఎలా నిల్వ ఉంటుంది సార్ అంటే ఏ రూపంలో ఉంటుంది సార్ అంటే గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా సార్లు రైల్వేలో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? సో గ్లైకోజన్ రూపంలో శరీరంలో శక్తి అనేది నిల్వ ఉంటుంది. మరి గ్లైకోజన్ అనేది ఎక్కడ నిల్వ ఉంటుంది సార్ అంటే గ్లైకోజన్ అనేది ఎక్కడ నిల్వ ఉంటుందంటే కాలేయంలో. కాలేయము అంటే లివర్ అని చెప్పి అంటారు. మరి నాన్న, ఈ కాలేయం యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే హెపటాలజీ అని చెప్పేసి ఏమని పిలుస్తామండి? హెపటాలజీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తెలుగులో చెప్పాలంటే హెపటాలజీ అని చెప్పేసి మనం ఏమని పిలుస్తాం? హెపటాలజీ. ఓకేనా? సో కాలేయం గురించి అధ్యయనం చేయడాన్ని హెపటాలజీ అంటారు. మరి ఇలాంటి శక్తి అనేది ఏదైతే ఉందో ఈ ఎనర్జీ అంటే గ్లూకోజ్ అని చెప్పి మనం పిలవడం జరిగింది కదండి. ఈ గ్లూకోజ్‌ని మనం శరీరంలో తయారు చేస్తా ఉన్నాం. అంతే కదా? శరీరంలో తయారు చేస్తా ఉన్నాం అన్నమాట. అంటే మ్యానుఫ్యాక్చర్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఏం చేస్తున్నాము? మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. శక్తిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తా ఉన్నాం. ఇక్కడండి సాధారణంగా మొక్కలైనా, జంతువులైనా, జంతువు రూపంలో ఉన్నటువంటి మానవుడైనా ఓకేనా, శక్తిని మనకు మనంగా లోపల తయారు చేయడానికి గల కారణం ఏంది అంటే బయట నుంచి కొంత శక్తిని లోపలికి, శక్తికి కారకాలు శక్తి రూపంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలని లోపల తీసుకుంటున్నాం మనం. అంతే కదా? లోపల తీసుకోగా అవి జీర్ణమయ్యి తద్వారా శక్తి వస్తది. అర్థమైందా? అంటే ఏందిడా, మనం జనరల్‌గా ఈ శక్తి కావాలి అంటే ఆ శక్తిని ఏ రూపంలో మనం తీసుకుంటా ఉన్నాం? శక్తి కావాలనుకోవడం కోసం ఆహారం రూపంలో మనం తీసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో మాట్లాడితే ఇక్కడ ఫుడ్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం కదా! ఈ ఫుడ్‌ని మన శరీరానికి అందిస్తున్నాం. ఎట్లా? వేరే జీవుల మీద ఆధారపడి. మొత్తానికి ఏ జీవుల మీద ఆధారపడుతున్న విషయం మర్చిపోండి. ఈ ఫుడ్ అనేది శరీరానికి అందిస్తా ఉన్నాం. శరీరానికి ఫుడ్‌ని అందించడాన్ని, ఆహారాన్ని అందించడాన్ని ఏమంటారంటే పోషణ అని చెప్పి పిలుస్తారు. దీన్నే ఇంగ్లీష్‌లో న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పోషణ లేదా న్యూట్రిషన్ అని చెప్పేసి అంటారు. శరీరానికి శక్తిని అందించడాన్ని. దేనికి అందిస్తాం మనం? ఎందుకు అందిస్తాం? శరీరంలో ఈ జీవక్రియలు నడవాలి అంటే శక్తిని అందించాలి. ఏ రూపంలో అందిస్తున్నాం మనం? ఆహారం రూపంలో. మరి ఆహారంలో ఎవరుంటారు సార్ అంటే పోషకాలు అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? పోషకాలు. ఈ పోషకాలని ఇంగ్లీష్‌లో న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి?
పోషకాలను ఓకేనా, పోషకాలను ఇంగ్లీష్‌లో న్యూట్రియంట్స్ అంటారు. పోషకాలను ఇంగ్లీష్‌లో ఏమంటారండి? న్యూట్రియంట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. పోషకాలను ఇంగ్లీష్‌లో న్యూట్రియంట్స్ అని చెప్పి అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పోషకాలు ఇంగ్లీష్‌లో ఏమంటారండి? న్యూట్రియంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటది. రైట్? మరి ఇలాంటి పోషకాలను ఎవరికి అందిస్తున్నాం మనం? మన యొక్క శరీరానికి అందిస్తాను. మన బాడీకి వీఆర్ గివింగ్ లేదా వీఆర్ సప్లయింగ్ న్యూట్రియంట్స్ టు అవర్ బాడీ. ఇలా మన శరీరానికి శక్తి కావాలనుకోవడం కోసం, శరీరానికి శక్తినివ్వడం కోసం మనం ఏం తీసుకుంటున్నాం? పోషకాలను తీసుకుంటున్నాం. ఇలాంటి పోషకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు సార్ అంటే ట్రోపాలజీ అంటారు. ఏమంటారు నాన్న? ట్రోపాలజీ అని చెప్పేసి అంటారు. ఏమంటారు? ట్రోపాలజీ. శరీరానికి శక్తి కావాలనుకోవడం కోసం పోషకాలను అందించే విధానాన్ని ఏమంటారంటే న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకేనా? న్యూట్రిషన్, పోషణ. ఇప్పుడు మనకి రైల్వే ఎగ్జామ్స్‌లో గాని, ఎస్ఐ కానిస్టేబుల్‌లో గాని అడుగుతాడు. ఏమడుగుతాడంటే సాధారణంగా ఏమని అడుగుతాడంటే, ఈ క్రింది వానిలో పోషణకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఆ సరైన వాక్యం ఏంటో నేను చెప్తాను చూడండి. సరైన వాక్యం ఏంటంటే, శరీరానికి శక్తినివ్వడం కోసం ఆహారాన్ని పోషకాల రూపంలో ఇస్తే దాన్ని పోషణ అంటారు. మరొకసారి చెప్తాను చూడండి. శరీరానికి శక్తిని అందించడం కోసం ఆహారాన్ని అంటే ఫుడ్‌ని ఏ రూపంలో ఇస్తున్నాం మనం? పోషకాల రూపంలో ఇస్తున్నాం. దాన్నే మనం ఏమని పిలుస్తా ఉన్నాం? న్యూట్రిషన్ లేదా పోషణ అంటున్నాం. ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడదామా? ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు కండక్ట్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ అవర్ బాడీ అండ్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రిషన్. అర్థమైందమ్మా? పోషకాల రూపంలో శరీరానికి శక్తిని ఆహార రూపంలో అందిస్తాం మనం పోషకాలను. అర్థమైందా? అలా అందించడాన్ని ఏమని పిలుస్తా ఉన్నాము? పోషణ. సో ఎస్ఐ కానిస్టేబుల్‌లో ఇలాంటి ఎస్సర్స్‌ను, రేజ్‌ను, కన్క్లూజన్ స్టేట్మెంట్ ఈసారి రైల్వేలో బయాలజీ కూడా గట్టిగా ఉంటుంది. మామూలుగా ఉండదు. అర్థమైందా? డైరెక్ట్ బిట్లు ఏమి ఇచ్చి పడేయడు. అర్థమైందా? మరి న్యూట్రిషన్, పోషణ అంటారమ్మా. సార్ ఇక్కడ పోషకాలు అన్నారండి. పోషకాలు అన్నాం మనం. అవునా? పోషకాలు న్యూట్రిషన్ అంటే తెలుగులో ఏమంటాం మనం? పోషణ అని పిలుస్తాం. సార్ ఇక్కడ పోషకాలు అంటే ఎవరు సార్ అని మీకు డౌట్ వస్తది. ఓకేనా? పోషకాలు అంటే ఎవరు సార్ అంటే పోషకాలంటే గుర్తుపెట్టుకోండి. సిపిఎల్ ఎంవిడబ్ల్యూ వీళ్ళ ఆరుగురిని పోషకాలు అంటారు. గమనిక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను. ఓకేనా? జాగ్రత్తగా వినేసేయండి. ఇక్కడ సి అంటే కార్బోహైడ్రేట్లు అని అర్థం. ఓకేనా? సి అంటే ఏంటండి? సి అంటే కార్బోహైడ్రేట్లు అని అర్థం. ఇంగ్లీష్‌లో రాద్దామా? సి అంటే కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కార్బోహైడ్రేట్స్. ఓకేనా? తర్వాత పి అంటే ప్రోటీన్స్ అని అర్థం. తెలుగులో ప్రోటీన్లు. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చెప్తే మాంసకృత్తులు అంటారు. మరి ఎగ్జామ్‌లో ఏం చేస్తున్నాడంటే రైల్వే లాంటి ఎగ్జామ్స్‌లో అయితే గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఇంగ్లీష్ క్వెషన్ తెలుగులో ఇచ్చేస్తున్నాడు యాజ్ ఇట్ ఈస్‌గా. నీకోసం అచ్చు తెలుగులో ట్రాన్స్‌ఫర్ చేయరు. ఆంధ్ర పీపుల్ ఏం క్వెషన్ పేపర్ రాయరు కదా! ఓకేనా? సరే చూడండి. కార్బోహైడ్రేట్‌లు స్వచ్ఛమైన తెలుగులో అయితే పిండి పదార్థాలు అంటారు. ఓకేనా? ఏమంటారంటే పిండి పదార్థాలు. ప్రోటీన్‌లు తెలుగులో అయితే మాంసకృత్తులు అంటారు. ఓకేనా? సో ఐ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దిస్ ఈజ్ ప్రోటీన్స్. ఓకేనా? రైట్. తర్వాత ఎల్ అంటున్నా. ఎల్ ఫర్ లిపిడ్లు అంటున్నాను. సింపుల్‌గా లిపిడ్స్ అంటాను. లిపిడ్స్‌కి ఇంకో పేరు ఏంది సార్ అంటే కొవ్వులు అని చెప్పేసి మనం పిలవచ్చు. ఓకేనా? సో ఇంగ్లీష్‌లో మనం రాద్దామా? లిపిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్పుకుందాం. ఓకేనా? ఏం తొందర లేదు. ప్రశాంతంగా చెప్పుకుందాం. నేను మీకు టైం అడగడం జరిగింది. టైం ఇవ్వండి. మంచిగా కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? తర్వాత ఎం. ఎం ఫర్ మినరల్స్ అండి. ఎం ఫర్ ఏంటి? మినరల్స్. ఓకేనా? మినరల్స్. మినరల్స్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాం సార్ మనం అంటే ఖనిజాలు అని పిలుస్తాం. ఓకేనా? తర్వాత వి అంటే విటమిన్ అంటారు చాలామంది. విటమిన్ అని చదవకూడదు. వైటమిన్ అని చదవాలి. తెలుగులో మాత్రం మనం పిలవచ్చు. ఓకేనా? విటమిన్‌లు అని చెప్పేసి పిలవచ్చనమాట. ఓకేనా? అండ్ డబ్ల్యూకొచ్చేసరికి అండి వాటర్. ఓకేనా? డబ్ల్యూకొచ్చేసరికి ఏంటి? వాటర్. అంటే నీరు అని అంటాం. లేదా జలము, లేదా ఉదకము మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్తాను చూడండి. ఏంటి సార్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మీరు చెప్తా అన్నారు కదంటే అదే నేను చెప్తాను.
నీరు అనేది పోషకం కాదు. చాలామంది తప్పు చదువుతారు. చాలామంది తప్పుగా బుక్స్‌లో చాలా డేటాలో చాలా పుస్తకాల డేటా తప్పుంది. ఓకేనా? ఇది నేనెలా చెప్తున్నా సరే నేను కూడా ఐసీఎస్‌సి, ఓస్వాల్ బుక్స్ అని లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అన్నీ పక్కన పెట్టి కంపేర్ చేసుకొని ఎక్కడైనా లైన్ ఇచ్చాడా అంటే ఆంధ్ర టెక్స్ట్ బుక్ పాత టెక్స్ట్ బుక్‌లో 7వ తరగతిలో ఇచ్చాడు. నీరు కూడా పోషకం అన్నాడు తప్ప కొత్త పుస్తకాలు ఎక్కడా లేదు. ఓకేనా? ఏంటి సార్ ఈ పాయింట్ అంటే నీరు అనేది సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాన్ని గాని, ఎలాంటి పదార్థాన్నైనా తనతో పాటు కలుపుకోగలిగే సామర్థ్యం ఉన్నది. ఒకటి పాయింట్. రెండో పాయింట్. నీరు అనేది ఏదైతే ఉందో ఇది విశ్వద్రావిని. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నీటిని మనం యూనివర్సల్ సాల్వెంట్ అంటాం. అంటే ఎందులోనైనా ఇది కలవగలదు. అర్థమైందా? యూనివర్సల్ సాల్వెంట్ అంటాం. సో, తెలుగులో తీసుకుంటే విశ్వద్రావణి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? విశ్వద్రావణి అంటారు. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం పోషకాలను ఎవరెవరు సార్ అంటే మనం గుర్తుపెట్టుకుందాం. సిపిఎల్ఎంవి ఈళ్ళనే అనుకోవాలి. అర్థమైందా? సిపిఎల్ఎంవి అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి సిపిఎల్ అనేటివి ఏవైతే ఉన్నాయో సిపిఎల్ అని మళ్ళీ చెప్పవసరం లేదనుకుంటా. ఇక్కడ ఉన్నాయి కదా! ఆల్రెడీ రాశాను కదా! సిపిఎల్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు అంటే కొవ్వులు అని అనుకున్నాం కదా! ఇవి శరీరానికి ఎక్కువ మొత్తంలో కావాలి. అధిక మొత్తంలో కావాలి. అధిక మొత్తంలో కావాలి కాబట్టి వీటిని ఏమంటారంటే స్థూల పోషకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్థూల పోషకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? ఇంగ్లీష్‌లో దీన్ని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి వీటిని ఇంగ్లీష్‌లో? మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా? స్థూల పోషకాలు. ఓకేనా? మరి 2 మిగిలిపోయాయి కదా! శరీరానికి మినరల్స్ కూర, మినరల్స్ పులుసు, విటమిన్‌ల చారు, విటమిన్‌ల కూర ఎక్కడుంటాయా? ఉండవు కదా! ఇవి జస్ట్ ఏంటంటే ఆహారంలో భాగంగా తీసుకుంటాం. అందుకే వీటిని ఏమంటారంటే సూక్ష్మ పోషకాలు అంటారు. ఇంగ్లీష్‌లో అయితే వీటిని ఏమంటారంటే మినరల్స్‌ని, వైటమిన్స్‌ని మైక్రో న్యూట్రియంట్స్‌గా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మైక్రో న్యూట్రియంట్స్ స్థూల పోషకాలుగా పిలుస్తారు. ఇది ఇంట్రొడక్షన్. అయితే ఇప్పుడు నేనేమంటాను? ఇలాంటి పోషకాలను శరీరానికి అందించడాన్ని గుర్తుపెట్టుకోండి. పోషణ అంటారన్న. మరి నాన్న ఈ పోషకాలైనా, ఆహారమైనా, లేకపోతే కూరైనా, చారైనా, బిర్యానీ అయినా, లేకపోతే ఏదైనా నువ్వు ఎట్ట తీసుకోవాలా? నోటి ద్వారానే తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటాను? నోటి ద్వారా తీసుకోవాలి అని చెప్తున్నాను. నోరు ద్వారా. దాన్ని నేను ఇంగ్లీష్‌లో మౌత్ అని రాస్తాను. నోరుని ఇంగ్లీష్‌లో మౌత్ అని అంటారు కాబట్టి. ఓకేనా? మౌత్ అని అంటారు. నోటి ద్వారా మనం తీసుకోవాలి అని చెప్తున్నాం. నోటి ద్వారా తీసుకున్న తర్వాత ఈ ఆహారం అనేది ఏమవ్వాలండి? ఆహారం ఏమవ్వాలా? జీర్ణం అవ్వాలా? జీర్ణం అవ్వడాన్ని ఇంగ్లీష్‌లో మనం ఏమని పిలుస్తాం? డైజెషన్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? డైజెషన్. అంటే నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఏమవుతుంది ఆహారం అంటే జీర్ణం అవుతుంది. జీర్ణం అవ్వగా మనకేమి లభిస్తుంది సార్ అంటే శక్తి లభిస్తుంది. ఈ శక్తినే నేను ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాను. శక్తిని ఏమని పిలుస్తున్నాను? ఎనర్జీ అని చెప్పి పిలుస్తా ఉన్నాను. అంటే మీకిప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే నోటి ద్వారా ఆహారం తీసుకున్న తర్వాత శరీరంలో ఎలా జీర్ణం అవుతుంది అనేది నీకు తెలియాలి. ఎలా డైజెస్ట్ అవుతుంది అని తెలియాలి. అలా తెలియాలి అంటే ఈ డైజెషన్ జీర్ణానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ మన శరీరంలో ఉంటది. దాన్నే నేనేమంటానంటే జీర్ణ వ్యవస్థ అని పిలుస్తాను. ఏమని పిలుస్తాను దాన్ని? జీర్ణ వ్యవస్థ. ఏమని పిలుస్తానమ్మా? జీర్ణ వ్యవస్థ అని చెప్పి పిలుస్తాను. గుర్తుపెట్టుకోండి. దాన్ని నేనేమని పిలుస్తాను? జీర్ణ వ్యవస్థ అని చెప్పి పిలుస్తాను. ఓకేనా? జీర్ణ వ్యవస్థని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తాం సార్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఏమంటారేమ్మా? డైజెస్టివ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ అంటారు. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ స్లోగా చెప్పడానికి కారణం ఏంటంటే మీలో మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, బయాలజీ స్టూడెంట్లు ఉండొచ్చు. బేసిక్స్ నుంచి మనం చదువుకొని వెళ్తే చాలా నీట్‌గా మీకు అర్థమైపోద్ది. అంటే బయాలజీ ఇంకెప్పటికీ మర్చిపోకూడదనమాట. అర్థమైందా? బేసిక్స్ నుంచి మనం నేర్చుకొని వెళ్ళాలి. చాలా చాలా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా? ఈవెన్ మన మెటీరియల్ కూడా బేసిక్స్‌తోనే రాసాం పీడీఎఫ్ అనేది. అర్థమైందా? ఇలాగే బేసిక్స్ నీట్‌గా అందరికి అర్థమయ్యే విధంగా. ఓకేనా? రైట్. జీర్ణ వ్యవస్థ అని చెప్పి అంటాం. ఏమన్నామండి? జీర్ణ వ్యవస్థ. నాన్న ఇక్కడ ఈ జీర్ణ వ్యవస్థ యొక్క విధులేంటంటే జీర్ణ వ్యవస్థ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఫుడ్‌ని ఏం చేయాలి? జీర్ణం చేయాలి. ఏం చేయాలి? జీర్ణం చేయాలి.
ఇప్పుడు సార్ ముందు నుంచి వీడియోలో జీర్ణం, జీర్ణం, జీర్ణం అంటే ఏంటి సార్ ఈ జీర్ణం అంటే? ఇప్పుడు ఎగ్జామ్‌లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు అడుగుతాడు. ఈ క్రింది వాళ్ళలో జీర్ణానికి సంబంధించి సరైన వాక్యం ఏంటని అడుగుతాడు. అయిపోద్ది మన పని. జీర్ణం అంటే ఏంటి అంటే నాన్న, కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్‌ని అంటే టఫ్‌గా, హార్డ్‌గా ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎలా మార్చాలంట? సింపుల్‌గా మార్చాలి. సరళంగా మార్చాలి. ఎలా మార్చాలండి? కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్‌ని సింపుల్‌గా, సరళంగా మార్చాలి. మార్చగా ఏమొస్తది మనకి? ఎనర్జీ వస్తది. ఏమొస్తదండి? ఎనర్జీ వస్తదనమాట. తెలుగులో జీర్ణం లేదా డైజెషన్ అనగానేమి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారంటే, సంక్లిష్ట ఆహార పదార్థాలనేవి సరళ ఆహార పదార్థాలుగా మారి తద్వారా శక్తి వస్తుంది. ఈ స్టేట్మెంట్ రైటేనా? రైటేనా? ఇట్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ఎందుకు సార్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. పాఠం వినేటట్టు కాదు. ఇప్పుడు మీరు పాఠం వింటున్నారని ఫీల్ అవ్వద్దు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది రేపు పొద్దున ఎగ్జామ్ హాల్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతే తప్ప ఈ రోజుకి ఇలా నేర్చుకొని వెళ్ళిపోయామా, కోర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చదివింది ఏదైనా వన్ టైమ్ సెటిల్మెంట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? అంటే ఒక్కసారి వింటే ఇంకా క్వశ్చన్ పోకూడదు. అలా ఉండాలి మనం. ఓకేనా? ఏంటి సార్ ఇక్కడ కరెక్షన్ అంటే, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా కొన్ని రకాల కొన్ని రకాల ఎంజైమ్లు మరియు కొన్ని రకాల హార్మోన్ల సమక్షంలో, గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాల ఎంజైమ్ల సమక్షంలో, కొన్ని రకాల హార్మోన్ల సమక్షంలో. ఓకేనా? ఇంగ్లీష్లో ఎంజైమ్ అంటే ఎంజైమ్ అనే అంటాం. ఓకేనా? సో హార్మోన్ అంటే ఇక్కడ కూడా హార్మోనే అని అంటాం. ఓకేనా? హార్మోనే అని అంటాం. సో ఎంజైము, హార్మోను నాన్న, ఎంజైము, హార్మోను. సో ఇక్కడ ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్తాను చూడండి. ద బ్రేక్ డౌన్ ఆఫ్, ఓకేనా, ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్. ఓకేనా? టు గివ్ ఎనర్జీ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లేదా with the help of some enzymes and some hormones to produce energy. Such type of mechanism is called as digestion. దాన్ని ఏమంటారండి? జీర్ణము అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైపోయింది. ఇలాంటి జీర్ణము, ఇలాంటి డైజెషన్ అనేది ఎట్లా జరుగుతుంది, దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే, జీర్ణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుందండి? జీర్ణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థని నేను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తానంటే డైజెస్టివ్ సిస్టమ్. ఆల్రెడీ ఐ హ్యావ్ రిటన్ హియర్. ఓకేనా? సో డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సార్ ఇక్కడే మళ్ళీ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి జీడీ లాంటి పరీక్షలు అడుగుతాడు. ఓకేనా? ఈ డైజెషన్ లేదా డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది సార్ అంటే, ఈ జీర్ణ వ్యవస్థ అనేది నోరు నుండి పాయువు దాకా విస్తరించి ఉంటుందంట. నోటి నుండి పాయువు దాకా. ఇంగ్లీష్లో చెప్పాలంటే యానస్. ఓకేనా? సారీ, మౌత్ అని చెప్పేసి అనాలి మొదట్లో. ఓకేనా? ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే మౌత్ నుండి యానస్ వరకు, నోటు నుండి పాయువు దాకా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది జీర్ణ వ్యవస్థ. అమ్మ ఇక్కడ ఎంత దూరం అంటే 9 మీటర్లు. జీర్ణ వ్యవస్థ ఎంత పొడవు అంటే 9 మీటర్లు. ఈ బిట్లు ఎప్పుడుతో అయిపోయాయి తెలుసా? భారతదేశ చరిత్రలో 2014లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి తర్వాత మరి ఇలాంటి బిట్సే లేవు ఎక్కడ. సో 9 మీటర్ల పొడవు లేదా 27 నుంచి 30 అడుగులు పొడవు అని చెప్పేసి అడుగుల్లో చెప్తా ఉంటారు. ఒకటి బయాలజీకి వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూస్ అని ఎగ్జాక్ట్గా ఉండవు. అర్థమైందా? న్యూమరికల్ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. అయితే ఇవి మారిపోవు, కానీ అప్రాక్స్గా చెప్తారు. సో బయాలజీలో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి పిహెచ్ విలువలు ఇంతకుముందు చదివేవారు. ఇంతకుముందు రోజుల్లో పిహెచ్ విలువలని, ఈ శరీరంలో బరువులు, ఎముకల బరువు ఎంత, ఎముకల సంఖ్య ఎంత, పెద్దపాటు ఏది, చిన్నపాటు ఏది, పెద్దపాటు బరువు, చిన్నపాటు బరువు, 2 పార్ట్ల బరువు ఎంత, ఇలాంటి రోజులన్నీ పోయాయి. ఇప్పుడు యూ షుడ్ బి అప్డేట్ విత్ ద ప్రెజెంట్ సినారియో. అర్థమైందా? సో ఈ న్యూమరికల్ వాల్యూస్ని పక్కన పెట్టేద్దాం. ఓకేనా? మరి ఇంత పొడవు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం నాన్న. తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాం, ప్రజెంట్ ఏం డిస్కస్ చేస్తామంటే మౌత్ నుండి యానస్ దాకా చెప్పుకున్నాం కదా. సో మొదటిగా నేనేం చెప్తానంటే మౌత్ గురించి మాట్లాడతాను. దేని గురించి మాట్లాడుతున్నామా? మౌత్. మౌత్ అంటే నోరు అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? నోరు అంటారు. ఒక్కసారి మనం డయాగ్రామ్ చూద్దామా? ఇక్కడ డయాగ్రాము
నేనేదో రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. మరి మీ అంత ఆర్టిస్ట్ అయితే కాదు. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇగోండి ఇలా ఇది ముక్కు అనుకుందాం. ఇది నోరు అనుకుందాం. ఇలా, ఇలా తీసుకుందాం. ఓకేనా? రైట్? మరి ఈ డయాగ్రామ్‌లో ముక్కు దగ్గర ఉన్నటువంటి ఈ ముక్కులో ఇది ముక్కు అనుకుందాం. ముక్కుని ఇంగ్లీష్‌లో ఏమంటారు? నోస్. ఓకేనా? నోస్. కంఠస్థ పెట్టకండమ్మా. ఎక్కడ అడగలేదు ఇప్పటిదాకా. ఓకేనా? ఇగోండి ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి. ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? అంటే నాసికా కుహరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నాసికా కుహరం. ఇంగ్లీష్‌లో దీనిని నాసల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? నాసల్ క్యావిటీ. ఓకేనా? ఇప్పుడు నోటి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం. ఓకేనా? ఇదంతా నోరు. నోటి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హాస్య కుహరం అని చెప్పి అంటారు. దీనినే బక్కల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? బక్కల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అక్కడ ఉండేది నాసికా కుహరం, ఇక్కడ ఉండేది హాస్య కుహరం. బక్కల్ క్యావిటీకి ఇంకొక పేరు ఏంటంటే నాన్న ఓరల్ క్యావిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఓరల్ క్యావిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. గతంలో అడిగింది నాసికా కుహరాన్ని హాస్య కుహరాన్ని వేరు చేస్తూ ఉన్నటువంటి నిర్మాణం ఏది అంటే ఇగోండి ఇగోండి ఈ మధ్యలో ఉన్నది ఇదంతా. ఓకేనా? సో దీని పేరు ఏంటి అంటే అంగిలి అని చెప్పి అంట. అంజలి కాదు, అంగిలి. అంగిలి. సో దీన్నే పలేట్ అంటారు. ముందుగా ఉన్నటువంటి భాగాన్ని సాఫ్ట్ పెలేట్ అంటారు. వెనకాల ఉన్నది కాస్త హార్డ్ పెలేట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో అంగిలి అనేది సపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎముకతోనే నిర్మితమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎముకతోనే నిర్మితమై ఉంటుంది. దాన్నే నేను బోన్ అని చెప్పి అంటాను. ఓకేనా? దీన్నే హార్డ్ పెలేట్, దృఢమైనటువంటి అంగిలి లేదా ఇగోండి హార్డ్ పలేట్ అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి అని గాలి పీల్చా, మళ్ళీ నోటి ద్వారా ఆహారం తీసుకున్నా. వీళ్ళిద్దరూ కామన్గా కలిసే జంక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? వీళ్ళిద్దరూ కామన్గా ఇగోండి ఇలా వస్తాడు వీడు, ఇలా వస్తాడు వీడు. వీళ్ళిద్దరూ కామన్గా కలిసే జంక్షన్ ఏదంటే ఇగోండి ఇది. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి కామన్ జంక్షన్గా మనం చెప్తాం. ఓకేనా? ఇదంతా కూడా కామన్ జంక్షన్. మరి కామన్ జంక్షన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి. కామన్ జంక్షన్ ఏమని పిలుస్తుంటే గ్రసని అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? గ్రసని అని చెప్పేసి పిలుస్తారు. గ్రసని. ఇప్పుడు ఈ గ్రసనిని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఫారింగ్స్ అంటాం. PHARYNX. ఇది స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ మళ్ళా. ఓకేనా? ఫారింగ్స్. చాలా మంది ఫార్నెక్స్ అని చదువుతారు. అలా కాదు, ఫారింగ్స్ గ్రసని అంటారు. సార్ ఇక్కడ గ్రసని దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకొని అప్పుడు నోటి లోపల ఉన్న భాగాలు డిస్కస్ చేద్దాం. గ్రసని అన్నాం కదా, గ్రసని ఏమన్నా మనం ఫారింగ్స్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ఫారింగ్స్. సో ఎందుకు సార్ ఇక్కడ గ్రసని అని రాశారు సార్ అంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఐలెంట్ ఎగ్జామ్లో కానీ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్లో కానీ రైల్వే ఎగ్జామ్లో కానీ ఆర్డర్లో పెట్టమంటాడు పార్ట్స్. మీకు ఇప్పుడు కంప్లీట్గా ఆర్డర్లో పెట్టడం రావాలి. ఓకేనా? ఇప్పుడు గ్రసనిలోనికి ఏమవుద్దంటే అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మన చెవి తీసుకుందాం. చెవి డొప్ప ఇది. ఓకేనా? ఇదంతా తీసుకుంటే చెవి డొప్ప. రైట్? ఇదంతా చెవి డొప్ప అమ్మ. చెవి డొప్పని మనం గమనిస్తే ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఇలా మధ్య చెవి. ఓకేనా? మధ్య చెవి అంటారు దీన్ని. ఇలా క్యారీ అయ్యి ఇలా ఫినిష్ అవుద్ది అనమాట. ఓకేనా? ఫినిష్ అవుద్ది. ఫినిష్ అయిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనకు ఒక 3 ఎముకలు ఉంటాయి. మీకు తెలుసు కదా చెవిలో 3 ఎముకలు ఉంటాయని. ఇలా ఒక 3 ఎముకలు ఉంటాయి. 3 ఎముకల దగ్గరగా ఇలా కాక్లియా అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఏముంటుందండి? కాక్లియా అనే నిర్మాణం ఉంటుంది. ఈ కాక్లియా అనే నిర్మాణం దగ్గర నుండి మనకి ఇలా ఈ సైడ్ నుంచి ఇలా ఒక గొట్టంలో స్టార్ట్ అవుద్ది అనమాట. ఇలా ఇది ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు ఒక చిన్న పైప్ లాంటి స్ట్రక్చర్, దాన్నే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పి మనం అనుకుందాం. ఓకేనా? ఇలా స్టార్ట్ అవుద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా ట్యూబ్లా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఈ ట్యూబ్ని మనం ఏమంటామంటే యూస్టేషియన్ నాళము అని చెప్పి పిలుస్తాం. చూడండి, యూస్టేషియన్ ఏమ్మా? యూస్టేషియన్ నాళము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? యూస్టేషియన్ నాళము అంటారు.
ఇంగ్లీష్లో కూడా వీ కెన్ సే దిస్ ఈజ్ యూస్టేషియన్ ట్యూబ్. వాట్ ఈస్ దిస్? Eustachian tube. The specificity or the significance or the specification of the Eustachian tube is to open into the pharynx. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ యూస్టేషన్ నాళం అనేది ఏదైతే ఉందండి, చెవిలో నుండి గొంతులో ఉన్నటువంటి ఫారింగ్స్ అని చెప్పి ఏదైతే పిలుస్తా ఉన్నానో, అంటే ఇక్కడ ఉన్నటువంటి జంక్షన్ ఏమన్నాను నేను? ఫారింగ్స్ అన్నాను. అంటే తెలుగులో ఏమని చెప్పాం? ఫారింగ్స్ అంటే గ్రసని. ఈ గ్రసనిలోకి ఓపెన్ అవుద్ది అనమాట. అది ఇంపార్టెంట్. రెండు చెవులు రెండు వైపు నుంచి గొంతు దగ్గరకు ఓపెన్ అవుతాయి అన్నమాట. సార్ ఇవి ఏం చేస్తాయి సార్ అంటే, ఎప్పుడైనా వాతావరణంలో అధిక పీడనం వచ్చినా, శరీరంలో వాంతులు గట్రా అయ్యేటప్పుడు అధిక పీడనం వచ్చినా కర్ణబేరి చిట్లిపోకుండా ఉండడానికి ఆ ప్రెజర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎక్కువ ప్రెజర్ వస్తే గొంతులోకి విడిచిపెడతా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, సింపుల్గా కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి పరీక్షల్లో ఇంత డెప్త్గా అడుగుతాడు. ఓకేనా? సో పీడనాన్ని నిరోధించడానికి లేదా పీడనాన్ని మేనేజ్ చేయడానికి, అర్థమైందా? సో పీడనం అనేది ఏదైతే ఉందో ఈ పీడనాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే ఇట్ మేనేజెస్ ద ప్రెజర్ దట్ హ్యాపన్స్ ఇన్సైడ్ ద ఇయర్స్. చెవులలో ఉన్నటువంటి పీడనాన్ని సమతుల్యతగా మార్చడానికి ఉపయోగపడే గొట్టం వంటి నిర్మాణం లేదా నాళము వంటి నిర్మాణం. ఓకేనా? ద ప్రెజర్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇయర్స్ can be maintained by a tube like structure that is called Eustachian tube, and that kind of a tube opens into our pharynx. మన యొక్క గ్రసనలోకి ఓపెన్ అవుద్ది అన్నమాట. ఎందుకు ఓపెన్ అవుద్దంట? ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ని డెప్త్గా ఇలా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సబ్జెక్ట్ని ఇంత డెప్త్గా మనం నేర్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ప్రెజర్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు గ్రసన అయింది. నోటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నోరుని ఏమన్నా మనం మౌత్ అన్నాం. ఇలాంటి మౌత్లో భాగాలు ఏంటి సార్ అంటే, నోట్లో ఉన్నటువంటి భాగాలు నాలుక, అదేవిధంగా నాలుక తర్వాత మనకు ఉండేది దంతం, దంతం తర్వాత మనకు ఉండేది ఏంది సార్ అంటే లాలాజల గ్రంథులు. ఓకేనా? ఏమంటామండి? లాలాజల గ్రంథులు అంటారు. ఒక్కసారి ఇంగ్లీష్లో రాద్దామా? టంగ్ అనేది ఒక జ్ఞానేంద్రియం, ఇది ఒక సెన్స్ ఆర్గాన్ అని చెప్పండి. టంగ్ స్పెల్లింగ్ చూసుకోండి. ఓకేనా? దంతం ఒకటే రాశాను కాబట్టి టూత్ అంటారు. దంతాలు అంటే టీత్ అని అనుకుందాం మనం. లాలాజల గ్రంథులు అంటే ఏం చెప్తాం సార్ అంటే సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? సెలైవరీ గ్లాండ్స్ అంటాం. టూత్ అంటే తెలుసు, దంతం. టంగ్ అంటే నాలుక. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. ఇక్కడ దంతం అంటున్నా నోటి లోపల ఉన్నటువంటి నోటి లోపల ఉన్నటువంటి భాగాల సంఖ్య 3. ఒకటోది ఏంది సార్ అంటే నాలుక, రెండవది దంతం అంటే టూత్, నాలుక అంటే టంగ్, తర్వాత లాలాజల గ్రంథులు అంటే సెలైవరీ గ్లాండ్స్ అంటారు. బిట్ మాత్రం ఖచ్చితంగా ఈ వ్యవస్థ నుంచి వస్తే ఎక్కడ ఎక్కువ స్ట్రైక్ అవుతుంది సార్ అంటే లాలాజల గ్రంథుల మీద స్ట్రైక్ అవుతుంది. ఈ బిట్ లాలాజల గ్రంథుల మీద ఎస్ఎస్సి జీడీలో దాదాపుగా నాకు యాజ్ పర్ మై గెస్సింగ్ ఒక 20 సార్లు ఇచ్చి ఉంటాడు. అర్థమైందా? రైల్వేలో తీసుకుంటే గ్రూప్ డిలోని ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్ లాలాజల గ్రంథుల మీద. ఎన్టీపీసీలో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎస్ఐ పోలీసులు అయితే కనుక ఈ టాపిక్ నుంచి కంప్లీట్గా వరుస క్రమంలో పెట్టండి, ఆర్డర్ని అరేంజ్ చేయండి, లేదా మ్యాచింగ్స్లో ఇచ్చి ఎస్ఎర్స్ను రేజ్ను కన్క్లూజన్ స్టేట్మెంట్ అలా ఒక్కొక్కటి టచ్ చేస్తూ వెళ్ళడం జరిగిందనమాట. చాలా 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 ఇంపార్టెంట్. అస్సలు మీరు నెగ్లిజెన్స్ అనేది ఈ టాపిక్ మీద ఉండకూడదు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా? సో మరి ఇది అంతా కూడా ఇంట్రడక్షన్. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఈ టాపిక్ పేరేంటి? మనం చెప్పుకోబోయే పాఠం పేరేంటి? ఇప్పుడు చెప్పండి. మనం చెప్పుకోబోయే పాఠం పేరేంటంటే జీర్ణ వ్యవస్థ. ఇప్పుడు పాఠం పేరు మనం రాద్దాం. అర్థమైంది కదమ్మా మీకు ఇప్పుడు? సో మన పాఠం పేరేంటంటే జీర్ణ. ఓకేనా? మన పాఠం పేరేంటి? జీర్ణ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? జీర్ణ వ్యవస్థ. ఎవరి యొక్క జీర్ణ వ్యవస్థ? మానవుని జీర్ణ వ్యవస్థ. అప్పుడు మళ్ళీ రాద్దాం ఇక్కడ. ఓకేనా?
మానవుని జీర్ణ వ్యవస్థ. ఇంగ్లీష్లో అయితే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఏమంటారండి? డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ మ్యాన్ లేదా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఇది హెడ్డింగ్. అర్థమైందా? సో ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలిస్తే అప్పుడు సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అర్థమైందా? ఇలా మనం ప్రతి టాపిక్ని కూడా ఆరాంగా ప్రశాంతంగా మీరు వింటూ ఉండండి. మంచి కంటెంట్ అనేది మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.